శామ్స్ ఆడియో బుక్స్ మనసేన కథలకు స్వాగతం. అగ్నివేశాచార్యులు మున్నలూరు వారి అగ్రహారానికి చేరుకున్నారు. ఆ విషయం చెరక్ వచ్చి చెప్పిన తర్వాత రామాచారి కుటుంబానికి తెలిసింది. అప్పటికే వాళ్ళంతా భోజనాలు చేశారు. వర్షం తగ్గినా ఆకాశంలో మబ్బులు అలాగే ఉండి సూర్యుడు కనిపించడం లేదు. వాతావరణం చలిచలిగా ఆహ్లాదభరితంగా ఉంది. రాత్రంతా వానలో తడిసిన చెట్టు చేమలు కడిగిన ముత్యాల్లో మరింత పచ్చగా మెరుస్తున్నాయి. మేడ మీద గదిలో కావేరి, సుశ్రుత తల్లి కూతురు ఇద్దరు తిరిగ్గా కూర్చొని పూలమాల కడుతున్నారు. దిగువన హాల్లో రామాచారి, చెరకులు ఇద్దరు మిగిలారు. అగ్నివేశాచార్యుడు ఇంటికి వచ్చాడని తెలియగానే ఆత్రం కొద్దీ ఇప్పుడు వెళ్ళి జేజీ తాత గారిని కలవచ్చా అని అడిగాడు. తొందరే ఉంది, ఆయన ఇప్పుడేగా వచ్చారు. భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత తనే కబురు చేస్తారు. అప్పుడు వెళ్ళొచ్చు, నేను మళ్ళీ వస్తాను, ఈ లోపల మీరు రిలాక్స్ అవ్వండి అంటూ వెళ్ళడానికి లేచాడు. ఆగాగు అరిచాడు రామాచారి. చెప్పింది వినవయ్యా, ముందు ఇలా కూర్చో చెప్తాను. ఓకే కూర్చున్నాను, చెప్పండి అంటూ ఎదురుగా కూర్చున్నాడు. చెప్పడానికి ఏముంది, నువ్వే చెప్పాలి. నేనా? అవును నువ్వే. నాకు ఇంకా కొన్ని ధర్మ సందేహాలున్నాయి, అవి నువ్వు తీర్చాలి. నాకు తెలియకపోతే ఆ పెద్ద ఆయన్నే అడుగుతాను, వారికి అన్నీ తెలుసు కదా. అంత పని చేయకండి, ఆయనకి అనుగ్రహం కలిగినా ఆగ్రహం కలిగినా మనం తట్టుకోలేం. అడగండి, నాకు తెలిసినంతవరకు మీకు సందేహాలు తీర్చే ప్రయత్నం చేస్తాను. దశావతారాల్లో రామావతారం, కృష్ణావతారం రెండు ఆ లక్ష్మీ వల్లభునివే కదా. కానీ ఆ రెండు అవతారాల ప్రయోజనాలకి నాకు అర్థం కావడం లేదు. మీకు అర్థం కావడానికి ఏంటో చెప్పండి. చెప్తాను. వీటికి ముందు వామనావతారం వచ్చింది కదా. అవును. ఇంతకీ మీ సందేహం ఏంటి? వామనావతారంలో ఇంతుంతై వటుడింతై అన్నట్టుగా తన రూపాన్ని విశ్వమంతా వ్యాపింపచేసి ఒక పాదంతో భూమిని, ఒక పాదంతో ఆకాశాన్ని ఆక్రమించుకొని తన మహారూపాన్ని ప్రదర్శించాడు. అలాగే కృష్ణావతారంలో పసితనంలోనే మన్ను తిన్న సాకుతో తల్లి యశోదకు 16 భువన భాండాలను అంగిట్లో చూయించాడు. చిటికన వేలితో గోవర్ధనగిరిని లేపాడు. శ్రీమన్నారాయణుడిగా తన ఆయుధాలైన సుదర్శన చక్రం, నందకం అనే ఖడ్గం, గద, శంఖం వీటిలో చక్రాన్ని ప్రయోగించి శిశుపాలుని శిరస్సు ఖండించాడు. కథనక్షేత్రంలో అర్జునుడికి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఇలా ఆయన లీలామానుష రూపుడై ఉంటూనే ఆయా సందర్భాల్లో తన ఆయుధాలని, బలాన్ని, విశ్వరూపాన్ని చూపాడు. కానీ రామావతారంలో ఇవేమీ కనపడవు. ఎందుచేతో రామబాణం అనే ఒక్క బాణంతోనే అవతారం అంతా నడిచింది. ఆఖరికి రామరావణ యుద్ధంలో కూడా అంతటి శివభక్తుడైన రావణాసురునికి కూడా తన విశ్వరూపం చూపించలేదు. ఈ రెండు అవతారాల్లోనూ ఆ శ్రీ మహావిష్ణువు ఇంత భిన్నంగా ప్రవర్తించడంలో మర్మమేమిటి? అవతార లక్ష్యం దుష్ట శిక్షణే అయినా ఏ అవతార లక్ష్యం ఆ అవతారానికి ఉంది. రామావతారం పూర్తిగా కుటుంబపరమైనదైతే కృష్ణావతారం పూర్తిగా రాజకీయపరమైనది. అవతారాలు వేరు కానీ రెండింటిలోని కామన్ పాయింట్ రాక్షస సంహారం, దుష్ట శిక్షణ. అది సాగింది కదా. రామావతారానికి పునాది ఏమిటి? కుటుంబం. అది దశరథ మహారాజు కుటుంబం. ఆయనకి 3 భార్యలు, 4 కొడుకులు. వారిలో పెద్ద కొడుకు శ్రీరామచంద్రుడు. ఒక ఇంటికి పెద్ద కొడుకు ఎలా ఉండాలో మనం శ్రీరామచంద్రునిలో చూడొచ్చు. తండ్రి ఆనతి మీరని కొడుకు. తనకి 14 ఏళ్ళు వనవాసం విధించిన పినతల్లిని పల్లెత్తు మాటలని శాంతమూర్తి. రాజ్యాన్ని గడ్డుపోచేలా త్యజించి భార్యతో అడవికెగిన ఆదర్శమూర్తి. తమ్ముల క్షేమం కోరే అన్న. స్నేహితులను ఆదరించే సుగుణాభిరాముడు. అలాగే తన భార్యను ఎత్తికెళ్లిన రావణాసురుని అంతు చూసిన మహావీరుడు. అంతేనా, వృద్ధ శబరి ఎంగిలి ఫలం ఆరగించిన భక్తవత్సలుడు. వృద్ధుల యందు కనికరం, దయ కలిగినవాడు. ఇక కుటుంబంలో అన్న పట్ల తమ్ముళ్ళు ఎలా ఉండాలో లక్ష్మణ భరత శత్రుఘ్నుల ద్వారా విశదమవుతుంది. అలాగే భర్తను అనుసరించే భార్యగా, భర్త కష్టసుఖాల్లో పాల్పంచుకునే ఆదర్శ మహిళగా, ఎన్ని కష్టాలైనా సహించి బిడ్డల్ని ఆదర్శంగా తీర్చిదిద్దే తల్లిగా ఆ సాధ్వీమణి సీతమ్మలో అనేక సుగుణాలు కనిపిస్తాయి. అలాగే సీతారాములు ఆదర్శ దంపతులైనారు. ప్రతి ఇంట కొలువయ్యారు. ప్రతి చోట వారికి ఆలయాలు కట్టి ప్రతి ఏటా సీతారామ కళ్యాణం వైభవంగా జరిపిస్తున్నారు భక్తులు. ఇక నమ్మిన బంటు హనుమంతుని యందు సీతారాముల వాత్సల్యం అంతా ఇంత కాదు. కాబట్టి రామాయణానికి మూలాధారం కుటుంబ నేపథ్యం, ఒక రాజకుటుంబం. ఆ కుటుంబంలోని సభ్యులు, వారి వ్యక్తిత్వాలు, పరిణామాలు ఇవన్నీ మనకు రామాయణంలో కనిపిస్తాయి. శ్రీరాముని మహోన్నత వ్యక్తిత్వమే ఆయన్ని గొప్ప ఆదర్శ పురుషుడిగా చేసింది. ఆయన సాగించిన దుష్ట శిక్షణ ఆయనని మహావీరుడిగా నిలిపింది. రామాయణ కావ్యంలో మనకి కనిపించే రెండో కుటుంబం రావణాసురుడి కుటుంబం. ఆయన పులస్త్య బ్రహ్మ మనువడు, గొప్ప మేధావి, గొప్ప పండితుడు, సకల ధర్మాలు తెలిసిన వాడైన తల్లి తరపు
రాక్షస మూకలకు నాయకుడయ్యాడు. అతని భార్య మండోదరి మహాపతివ్రత. కొడుకుల్లో చెప్పుకోదగ్గవాడు మేఘనాథుడు. తమ్ములు విభీషణ, కుంభకర్ణులు, చెల్లెలు శూర్పణఖ. గొప్ప కుటుంబం. కానీ ఏం లాభం? కుటుంబ పెద్ద మూర్ఖుడైతే ఆ కుటుంబం ఎలా నాశనం అవుతుందనే దానికి రావణాసురుడు ఉదాహరణ. ఇలా రామాయణానికి మూలాధారం కుటుంబ నేపథ్యం అని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇక్కడ దుష్ట శిక్షణ అనేది రెండో అంశం మాత్రమే. ఇలా కుటుంబాల్లోని వ్యక్తులు వారి మనస్తత్వాలు, పరిణామాలు ఇవన్నీ రామాయణంలో కనిపిస్తాయి. తమిళంలో ఒక సామెత ఉంది, ఎండ్రుపోయి నాలైవ అని. అంటే ఇవాళకి వెళ్ళిపోయి తిరిగి రేపురా అని అర్థం. బాకీ కోసం తిప్పే వాళ్ళ మీద ఈ సామెతని వ్యంగ్యంగా ప్రయోగిస్తుంటారు. యుద్ధక్షేత్రంలో సూర్యాస్తమయానికి అలసిపోయిన రావణాసురుని చూసి ఇవాళకి యుద్ధం చాలు, వెళ్ళి విశ్రాంతి గైకొని రేపురా అంటాడు రాముడు. అంతేకాని అలసిపోయిన వాడిని వధించే ప్రయత్నం చేయడు. అంతటి ఉదార మనసు రాముడిది. మండోదరికి వైధవ్యం ప్రాప్తించకుండా నివారించేందుకు రావణ కష్టం ఎప్పటికీ ఆరకుండా వరమిచ్చిన దయామయుడు రాముడు. కాబట్టి కుటుంబ నేపథ్యంతో సాగిన రామాయణ గాథలో దుష్ట శిక్షణను చూడొచ్చు. మీరన్నట్టు ఒక్క రామబాణం మీదే నడిచింది గాథ. ఎక్కడ తన విశ్వరూపం కానీ మహిమలు కానీ ప్రదర్శించాల్సిన అగత్యం ఈ అవతారంలో అవసరం లేకపోయింది. కైకేయి శ్రీరాముణ్ణి 14 ఏళ్ళు వనవాసమే ఎందుకు కోరింది? ఏ 10 లేదా 20 సంవత్సరాలను కోరి ఉండొచ్చుగా. శ్రీరాముడు పుట్టింది త్రేతాయుగం చివరి పాదంలో. ఆ యుగ ధర్మాన్ని అనుసరించి ఎవరైనా తనకు హక్కుభుక్తమైనటువంటి రాజ్యం మీద కానీ, ఆస్తుల మీద కానీ, ధన కనక వస్తు వాహనాలు కానీ వాటి నుంచి 14 సంవత్సరాలు దూరంగా ఉన్నట్టయితే వాటి మీద తనకు గల సర్వ హక్కుల్ని శాశ్వతంగా కోల్పోవాల్సి ఉంటుంది. అంటే 14 ఏళ్ళు వనవాసం చేసి రాముడు తిరిగి వచ్చిన రాజ్యం భరతుని చేజారకూడదన్న చెడు తలంపుతోనే కైకేయి రాముణ్ణి 14 ఏళ్ల వనవాసం కోరింది. నువ్వు చెప్పిన ప్రకారం 14 ఏళ్ళు వనవాసం చేసిన రాముడికి రాజ్యం దక్కకూడదు కదా. కానీ తిరిగి వచ్చి సింహాసనం ఎక్కి పరిపాలన సాగించి రామరాజ్యం అనిపించుకున్నాడుగా. ఇది ఎలా సాధ్యపడింది? అడిగాడు రామాచారి. మీరు భరతుణ్ణి మర్చిపోతున్నారు. తాతగారి రాజ్యం నుంచి అయోధ్యకు తిరిగి రాగానే జరిగిన పరిణామాలు తెలుసుకొని చాలా బాధపడ్డాడు. అరణ్యవాసంలోని రాముని వద్దకొచ్చి జరిగిన దాంట్లో తన తప్పు లేదని, రాజ్యానికి వచ్చి సింహాసనం అధిష్ఠించమని అన్నని ఎంతగానో వేడుకున్నాడు. కానీ పితృవాక్య పరిపాలన జరిగి తీరాల్సిందే, వెనక్కి రానన్నాడు రాముడు. అలా అయితే నీ ప్రతినిధిగా ఉండి పరిపాలన బాధ్యత వహిస్తాను. రాజ్యం నీదే. నీ పాదుకలిమ్మని అర్థించి ఆ పాదుకల్ని భక్తితో శిరస్సున ఉంచుకొని అయోధ్యకు చేరాడు భరతుడు. తన కుమారుడిగా, అంటే తల్లి కైకేయి కోరిక మేరకు తాను పట్టాభిషిక్తుడు కాకుండా అన్న శ్రీరాముని పాదుకల్ని సింహాసనం మీద ఉంచి తాను రాముని ప్రతినిధిగా ఆ 14 ఏళ్ళు రాజ్యభారం వహించాడు భరతుడు. అన్న పట్ల భరతుని విశ్వాసం, ప్రేమానురాగాలు అంత గొప్పవి. కాబట్టి రాముడు అరణ్యవాసంలో ఉన్న రాజ్యం రాముడి పరిపాలనలో ఉన్నట్టే లెక్క. అందుకే అరణ్యవాసం ముగించుకొని అయోధ్యకి రాగానే సింహాసనం అధిష్ఠించాడు శ్రీరామచంద్రుడు. మహాభారతంలో పాండవులు 12 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి కూడా ఇలాంటి యుగధర్మం ఏదైనా ఉందా? అడిగాడు రామాచారి. కృష్ణావతారం వచ్చింది ద్వాపరయుగం చివరి పాదంలో. ద్వాపరయుగ ధర్మాన్ని అనుసరించి పైన చెప్పిన విధంగా తన రాజ్యానికి కానీ ఆస్తిపాస్తులకు కానీ 13 ఏళ్ళు దూరంగా ఉన్నవారు వాటి మీద తమ సర్వ హక్కుల్ని శాశ్వతంగా కోల్పోతారు. అంటే యుగం మారేసరికి 1 సంవత్సరం తగ్గిందన్నమాట. అవును, అలాగని డైరెక్ట్గా 13 ఏళ్ల వనవాసం అంటే రాజ్యాకాంక్షతో కుట్ర చేశారని చెడ్డ పేరు వస్తుందని భావించి ఇక్కడ శకుని చిన్న మెలిక పెట్టాడు. దాని ప్రకారం జూదంలో ఓడిన పాండవులు 12 ఏళ్ల వనవాసంతో పాటు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి వస్తే రాజ్యం తిరిగిస్తాం. ఒకవేళ అజ్ఞాతవాసంలో పట్టుబడితే తిరిగి 12 ఏళ్ళు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి అన్నాడు. అజ్ఞాతవాసంలో ఎక్కడ ఉన్నా పట్టుకొని తిరిగి వనవాసానికి పంపించి పాండవులకి రాజ్యం దక్కకుండా చేయడం ఇందులో వ్యూహం. కానీ అజ్ఞాతవాసం ముగిసిన మరునాడు కానీ కౌరవులు పాండవుల్ని పట్టుకోలేకపోయారు. అందుకే వారి రాజ్యం వారికి ఇప్పించడం కోసం శ్రీకృష్ణుడు రాయబారం నడపాల్సి వచ్చింది. ఇక మనం ఉన్న ఈ కలియుగ ధర్మం ప్రకారం 12 ఏళ్ళు ఆస్తికి దూరంగా ఉన్నవాళ్ళు ఆ ఆస్తి మీద తమ హక్కుల్ని కోల్పోతారు. ఇది యుగ ధర్మం.
ఈ మధ్యకాలం వరకు నడిచింది. ఇటీవలే సుప్రీంకోర్టు కలియుగ ధర్మాన్ని కొట్టిపడేసి ఎన్నేళ్ళు ఎవరి అధీనంలో ఉన్న స్వంతదారే అధిపతి అని తేల్చింది వివరించాడు చరక్. మహాభారతం రాజకీయ నేపథ్యంగా సాగిందని అన్నావుగా అడిగాడు రామాచారి. అడుగడుగునా భారత గాథలో కనిపించేది రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, రాజ్యం కోసం దాయాదుల పోరు, పాండవుల్ని రాజ్యానికి దూరంగా ఉంచడం కోసం కౌరవులు చేసిన మోసాలు, ద్వేషాలు, కుట్రలు ఇవన్నీ తెలిసినవేగా. కృష్ణుడు పాండవ పక్షపాతి అంటారు కానీ అది తప్పు. కృష్ణుడు ధర్మపక్షపాతి. అవతార లక్ష్యమే దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపన. ధర్మం పాండవుల పక్షాన ఉంది కాబట్టి పాండవ పక్షపాతి అయ్యాడు అన్నాడు చరక్. అదెలాగో నాకు అర్థం కాలేదు. భారతం చదివినా విమర్శనాత్మకంగా చదివే అలవాటు లేదు నాకు. అందుకే ఈ ధర్మ సూక్ష్మ నాకు బోధపడడం లేదు. నాకే కాదు, చాలామందికి ఈ సందేహం ఉంటుంది. పెద్ద కొడుకుగా రాజ్యం ధృతరాష్ట్రుడిదై ఉండగా తమ్ముడు పాండురాజు ఎలా రాజవుతాడు? రాజ్యం పాండవులకు ఎలా సొంతమవుతుంది? ఆ లెక్కన పాండవుల రాజ్యాకాంక్ష అధర్మం కదా. అవడానికి ధృతరాష్ట్రుడు పెద్దవాడే అయినా పుట్టుగుడ్డివాడు, అంధుడు. ఆ కాలంలో జన్మతః కాకుండా వ్యక్తిగత అర్హతలను కూడా పరిగణలోకి తీసుకొని కాబోయే రాజును నిర్ణయించేవారు. ఈ విధంగా చూసినప్పుడు భీష్మ ద్రోణాది పెద్దలు చేసిన నిర్ణయం ప్రకారం ధృతరాష్ట్రుడు పెద్దవాడైనా గుడ్డివానికి రాజ్యార్హత లేదు. ఎందుకంటే అతను అంధుడు కాబట్టి యుద్ధాలు చేయలేడు, రాజ్యాన్ని ప్రజలను కాపాడలేడు. కాబట్టి వీరుడు కాబట్టి తమ్ముడైన పాండురాజునే రాజుగా నిర్ణయించి పట్టం కట్టారు. ఈ నిర్ణయం ధృతరాష్ట్రుడికి కూడా ఆమోదయోగ్యంగానే జరిగింది. పాండురాజు స్వతహాగా మహావీరుడు, శత్రువుల్ని హతమార్చాడు, అనేక యుద్ధాలు చేసి రాజ్యాన్ని విస్తరించాడు. కానీ అతడికున్న ఒకే ఒక వ్యసనం వేట. అప్పుడప్పుడు మృగయా వినోది అయి సపరివారంగా అడవులకు వెళ్ళి కొద్ది రోజులు మకాం చేసి అడవి మృగాల్ని వధించేవాడు. అలాంటప్పుడు హస్తినలో సింహాసనం ఖాళీగా ఉండకూడదు కాబట్టి తన రాజప్రతినిధిగా అన్న ధృతరాష్ట్రుణ్ణి తన స్థానంలో సింహాసనం మీద కూర్చోబెట్టి వెళ్తుండేవాడు. అటు ధృతరాష్ట్రునికి 9 కొడుకులు, ఇటు పాండురాజుకి 5 కొడుకులు కలిగారు. వాళ్ళంతా పసివాళ్ళుగా ఉండగా ఆ దశల్లోనే ఒక ఘోరం జరిగింది. అడవిలో కామరూప విద్యతో లేళ్ల జంటగా మారి సరస సల్లాపాల్లో ఉన్న ముని దంపతుల్ని నిజంగా లేళ్ళు అనుకొని బాణాలు వేశాడు పాండురాజు. స్త్రీని కూడితే మరణిస్తావంటూ ముని దంపతులు శాపమిచ్చి మరణించారు. ఈ శాపవశాన కొద్ది రోజుల్లోనే పాండురాజు మరణించాడు. పాండురాజు మరణించినప్పుడు పసివాళ్ళైన పాండవులు సంరక్షణ భారాన్ని కుంతికి అప్పగించి మాద్రి భర్త శరీరంతో సహగమనం చేసింది. ఇక తర్వాత పరిణామాల్లో పాండవులు పసివాళ్ళు కాబట్టి వాళ్ళు పెద్దయ్యాక ధర్మరాజుకు పట్టాభిషేకం జరిపించాలని, అంతవరకు సింహాసనం మీద రాజప్రతినిధిగా ధృతరాష్ట్రుడే కొనసాగాలని పెద్దలు చేసిన నిర్ణయం. కాబట్టి అక్కడ ధృతరాష్ట్రుడు రాజప్రతినిధే కానీ రాజు కాదు. కానీ కౌరవులు పెద్దవాళ్ళయ్యే కొద్దీ పాండవుల మీద ద్వేషం పెంచుకొని వారిని అడ్డు తొలగించుకోవాలని రాజ్యాకాంక్షతో ఎన్నో కష్ట నష్టాలకి గురి చేశారు. కాబట్టి రాజ్యం పాండవులదే కానీ కౌరవులది కాదు. ధర్మం వారి పక్షాన ఉంది కాబట్టి యదుకుల నందనుడు పాండవ పక్షపాతి అయ్యాడు. కురుక్షేత్రంలో జరిగిందంతా అధర్మ యుద్ధమేనంటూ వాదిస్తారు కొందరు. నిజమే, కానీ ఆ అధర్మాన్ని ఆరంభించిందే కౌరవులు. దుష్ట శిక్షణ కోసం ధర్మం తప్పినా తప్పు లేదని అంటాడు కృష్ణుడు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఎదుటివారు ధర్మం తప్పినప్పుడు మనం ధర్మబద్ధంగా ఉంటే ప్రయోజనం లేదుగా. మీరు శివభక్తులు కదా, ఏదో శివతత్వం గురించి సందేహాలు అడిగారంటే అర్థం ఉంది. కానీ రామాయణ భారతాల మీద ఇంట్రెస్ట్ ఏమిటి, ఎన్ని సందేహాలు ఏమిటి అడిగాడు చరక్. సర్వం తెలిసిన వారు శివకేశవులకి భేదం లేదంటారు. ఇది మొదటి కారణం. రెండవది, రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత రావణ వధ వలన సంక్రమించిన బ్రాహ్మణ హత్యా పాతకం నుంచి బయటపడడానికి మొదటి శివలింగాన్ని రామేశ్వరంలో ప్రతిష్ఠించాక అక్కడి నుండి అయోధ్య చేరే వరకు దారి పొడవునా అనేక శివలింగాల్ని ప్రతిష్ఠించాడు రాముడు. అవన్నీ నేటికి శ్రీరామలింగేశ్వర శివాలయాలుగా ప్రసిద్ధమైనాయి. నేను పూజారిగా పనిచేస్తున్న ఆలయంలో శివలింగం కూడా శ్రీరామ ప్రతిష్ఠితమే.
కాబట్టి స్వతహాగా శివభక్తుడైన శివకేశవులందు భేదభావం నాకు లేదు. అందుకే రామాయణ మహాభారతాల్లోని తెలియని విషయాల్ని తెలుసుకోవాలనే కోరిక నాకు ఎప్పుడూ ఉంటుంది. విషయం బయటపెట్టాడు రామాచారి. అప్పటికింకా రామాచారి భార్య కావేరితో పాటు సుశ్రుత, శ్రావణి అందరూ మాలలు కడుతూ మేడ మీదే ఉన్నారు. వారి నవ్వులు కింద హాల్లోకి వినిపిస్తున్నాయి. అవును, ద్రౌపది కర్ణుడు కూడా తనకి ఆరో భర్తగా ఉంటే బాగుండునని ఆశపడిందంటారు. నిజమా? రామాచారి అడిగాడు. భారతంలో అలా ఎక్కడా లేదు. ద్రౌపది అగ్నిసంభవ, అయోనిజ, యాగం నుంచి పుట్టిన పునీత, మహాపతివ్రత. ఆవిడకి కలలో కూడా అలాంటి ఆలోచన లేదు. ఇది కేవలం కల్పితం. అయితే పెద్ద కొడుకు కర్ణుని ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకోవడానికి కుంతీదేవి కర్ణుడితో అంటుంది, నాయన, నువ్వు పాండవ పక్షానికి వస్తే సింహాసనం నీదే అవుతుంది. ధర్మరాజుతో సహా అంతా నీకు సేవ చేస్తారు. ద్రౌపదికి ఆరో భర్త కాగలవు అని. కానీ కర్ణుడు సామాన్యుడా? సూర్యపుత్రుడు. ఆయన తల్లి ప్రలోభాలకు లొంగకుండా స్నేహధర్మాన్ని పాటించి చివరి వరకు దుర్యోధనుని పక్షాన్నే ఉన్నాడు. అసలు కురుక్షేత్ర యుద్ధానికి మూలకారకులు ఎవరనే విషయంలో పలు సందేహాలు ఉన్నాయి. వ్యాసుల వారు భారతం రాసుకెళ్ళిపోయారు, కానీ ఇది కారణం అంటూ ఎక్కడా చెప్పలేదు. కొందరేమో ద్రౌపది కారణం అంటారు, కొందరేమో శకుని కారణం అంటారు, కొందరేమో కృష్ణుడే కారణం అంటారు. ఏది నిజం? ధృతరాష్ట్రునికి 100 మంది కొడుకులు. వారు దారి తప్పుతున్నారని తెలిసి పుత్రవాత్సల్యంతో చిన్నప్పుడే వాళ్ళని కట్టడి చేయకపోవడం ఆయన తప్పు. భీష్మాది ప్రముఖులు హెచ్చరికల్ని కూడా పట్టించుకోకుండా పుత్రవాత్సల్యంతో మౌనం వహించిన ఫలితం చివరకు ఆయనకి పుత్రశోకాన్ని మిగిల్చింది అన్నాడు చరక్. సరిగా అప్పుడే డ్రైవర్ కాశీ లోనకి వచ్చాడు. కాశీ ఉత్తినే రాడు, ఏదో కబురు తెచ్చే ఉంటాడు. ఏమిట్రా ఎలా వచ్చావు? జేజే తాతగారు పిలిచారా? అడిగాడు చరక్. అవునండి, రామాచారి గారిని మాత్రం వెంట తీసుకురమ్మన్నారండి చెప్పాడు. ఓకే, జాతకాలు పరిశీలించేటప్పుడు ఎవరూ దగ్గరుండకూడదు, మీరు బయలుదేరండి అన్నాడు రామాచారితో. వెంటనే రామాచారి పంచాంగంతో పాటు సుశ్రుత జాతకం కూడా తీసుకొని కాశీ వెంట బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆచార్యుని నివాసం. ఆయనతో పాటు రామాచారి ఇద్దరే ఉన్నారు. అబ్బాయి చరక్, అమ్మాయి సుశ్రుతుల జాతక బలాన్ని చాలాసేపు నిశితంగా పరిశీలిస్తూ కూర్చున్నారు. రామాచారి అప్పటికే ఒక ముహూర్తం నిర్ణయించాడు. అనురాధ నక్షత్రయుక్త మీన లగ్నాన్ని వివాహ ముహూర్తంగా నిశ్చయించేశాడు. ఆ ముహూర్తం పక్షం రోజుల తర్వాత వస్తుంది. కానీ ఆ ముహూర్తాన్ని అవునని కానీ కాదని కానీ అనకుండా ఇంకా లోతుగా జాతకాలని అధ్యయనం చేస్తూ మౌనంగా ఉండిపోయారు అగ్నివేశాచార్యులు. ఆయన ఆంతర్యం ఏమిటో అర్థం కాక దిక్కులు చూస్తున్నాడు రామాచారి. ముహూర్తాలు చూడడంలో రామాచారికి హైదరాబాద్లో మంచి పేరే ఉంది. అయినా కూడా తను చూసిన ముహూర్తాన్ని అగ్నివేశాచార్యుడు ఎందుకు సందేహిస్తున్నాడో బోధపడడం లేదు. సుమారు 20 నిమిషాల తర్వాత తలెత్తి రామాచారి వంక చూశాడు ఆయన. అయ్యా, ఈ ముహూర్తం బాగాలేదంటారా? అనుమాన నివృత్తి కోసం అడిగాడు రామాచారి. ముహూర్త దోషం లేదయ్యా, నువ్వు కరెక్ట్గానే చెప్పావు. కానీ ముహూర్తాన్ని మార్చితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇరువురు జాతకాల్లోనూ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా అమ్మాయి జాతకం ప్రకారం భర్త నుండి కొంతకాలం పాటు వియోగం, విరహ బాధలు ఉన్నాయి. అలాగే అబ్బాయి జాతకం ప్రకారం కొంతకాలం కనిపించకుండా పోయి తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా వారు కలకాలం సంతోషంగా ఉండి సమస్యలను అధిగమించాలంటే అమ్మాయి జాతకం మరెంతో బలోపేతం కావాలి. అందుకు అనువైంది రేవతి నక్షత్రయుక్త మిథున లగ్నంగా భావిస్తున్నాను. మీరు పెట్టిన ముహూర్తానికి మరో 10 రోజుల తర్వాత ఉంది ముహూర్తం. అర్ధరాత్రి దాటాక 2:30 గంటలకి వస్తుంది. ఒకసారి నువ్వు పరిశీలించు. మరీ హడావుడి లేకుండా మనకి 25 రోజుల టైము కలిసి వస్తుంది. ఆలోచించు అంటూ తన అభిప్రాయం చెప్పాడు. ఆయన ఉద్దేశం విని ఆశ్చర్యంతో తలమునకలైపోయాడు రామాచారి. అసలు ఈ మహానుభావుడికి తెలియని విద్య ఉందా అనిపించింది. 125 వృద్ధ సింహం ఆయన. ఎక్కడా పల్లుడలేదు, నడుం వంగలేదు, చూపు మందగించలేదు, చర్మం కాస్త వడిలినట్టు కనిపిస్తుంది. ఆయన అపార మేధస్సును సూచిస్తూ నుదుట 3 ముడతలు మాత్రం కనిపిస్తున్నాయంతే. సాధారణంగా వివాహ ముహూర్తాలు నిర్ణయించేటప్పుడు వధూవరుల నక్షత్రాలు, పేరు, బలాలు, పొంతనాలు, ముహూర్తం ఇవే చూస్తారు. కానీ వధూవరుల జాతకాల్ని, భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని ముహూర్తం చెప్పడం
అగ్నివేశాచార్యుల వంటి వారికే చెల్లింది. స్త్రీ జాతకాన్ని బట్టి పురుషుని జాతకం ఉంటుంది కాబట్టి అమ్మాయి జాతకానికి బలం చేకూర్చే ముహూర్తాన్ని కోరుతున్నాడు ఆయన. ఇక ఆర్గ్యూ చేయకుండా ఆయనకి ఓ నమస్కారం పెట్టేశాడు రామాచారి. అయ్యా, తమరి మాటకి తిరుగుంటుందా? భేషుగ్గా ఉంది. ఆ ముహూర్తాన్నే ఖాయం చేసేద్దాం అన్నాడు ఉత్సాహంగా. అయితే ఆలస్యం ఎందుకు? ఇరువురి తరపున 2 లగ్నపత్రికలు రాయండి. రేపే తాంబూలాలు మార్చుకోవచ్చు. శుభలేఖలు వేయించి అటు మీ బంధువర్గానికి ఇటు మా వాళ్ళకి పంపించేస్తే ఓ పని అయిపోతుంది. పెళ్లి పనుల్లో పడితే తీరిక ఉండదు. తెలుసుగా, నా మనవడు ఆర్యభట్టు, అతని భార్య శ్రీలక్ష్మి, చెరక్ తల్లిదండ్రులు అమెరికాలో ఉంటున్నారు. శుభలేఖ వాళ్ళ పేరు మీద ఉండాలి. నా ఆశీస్సులు మాత్రం రాయి చాలు. చిత్తం. మరో ముఖ్య విషయం రామాచారి. అయ్యా, సెలవియండి. ఇది 3 రోజుల పెళ్ళి. 3 రోజుల పెళ్ళ? అవును, 3 రోజుల పెళ్ళే. ఒకప్పుడు పెళ్ళి అంటే వారం రోజులు జరిపించేవారు. తర్వాత అది 5 రోజులకి మారింది. ఆ తర్వాత 3 రోజులకి కుదించారు. రాను రాను అది కుదించుకొని ఒక్కరోజు పెళ్ళిగా మారింది. ఇప్పుడు అది మారిపోయి అన్ని ముహూర్తాల పెళ్ళిళ్ళు అయిపోయాయి. అవునండి, అతిథులు ముహూర్తానికి 1 గంట ముందు వెళ్ళడం, తెచ్చిన బహుమతి ఇచ్చేసి వధూవరుల మీద 4 అక్షింతలు చల్లి భోంచేసి వెళ్ళిపోవడం అంతా యాంత్రికంగా మారిపోయింది. వచ్చే బంధుజనం అలాగే వస్తున్నారు. ఇలా ముహూర్తం పెళ్ళిళ్ళకే తక్కువేమీ అవడం లేదండి. లక్షలు ఖర్చు అవుతుంది. మరీ 3 రోజుల పెళ్ళంటే? రామాచారి సందేహం గ్రహించి నవ్వాడు ఆచార్యులు. రామాచారి, జరుగుతుంది నా మునిమనుడి పెళ్ళయ్యా. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అటు కృష్ణ ఇటు విశాఖ వరకు ఎవరు ఎక్కడా జరిపించినంత గ్రాండ్గా జరిపిస్తారు. మా అగ్రహారం తూర్పున ఉన్న మా 20 ఎకరాల్లో పందిళ్ళు వేయించి వివాహ వేదిక కట్టించి అక్కడే వివాహం చేస్తాం. ఆ 3 రోజులు వచ్చిన బంధుమిత్రులే కాదు, మా మున్నలూరులో ఎవరింటా పొయ్యి వెలగకూడదు. అందరికీ పందిళ్ళలోనే భోజనాలు. ఈ పెళ్ళి చాలా రోజులు అందరికీ గుర్తుండేంత గ్రాండ్గా జరుగుతుంది. శుభలేఖల్లో వివాహం 3 రోజులు అని రాయడం మర్చిపోకు. అలాగే స్వామి. రాసింది మీరు ఓకే చేశాకే ప్రింటింగ్కి పంపిద్దాం. నాదో మనవి. చెప్పు రామాచారి అడిగాడు ఆచార్యులు. నేనోసారి హైదరాబాద్ వెళ్ళి రావాలనుకుంటున్నాను. అర్థమైందయ్యా, నువ్వేమీ ఖర్చు పెట్టక్కర్లేదు, అంతా మేం చూసుకుంటాం చాలా అన్నారు. తమ దయ స్వామి, కాదనడం లేదు. కానీ భగవంతుడి దయ వల్ల నాకు కాస్త ఉంది. ఉన్న దాంట్లోనే వధూవరులకి బట్టలు నగలు అవి తెచ్చుకుంటాను. మేము శివాలయానికి చెందిన పెంకుడి ఇంట్లో ఉంటున్నాం. కానీ సిటీలో 2 భవనాలున్నాయి. ఒకటి మా అబ్బాయికి, రెండోది సుశ్రుతకి అనుకున్నాం అన్నాడు రామాచారి. ఓకే, మీ సంతోషాన్ని నేను కాదనను. పెళ్లి ఖర్చుల గురించి నీకే దిగులు వద్దు. సంతృప్తికరంగా మీ లాంఛనాలు మీరు కానివ్వండి. శుభలేఖలు కూడా రాని. వచ్చాక వాటిని వెంట తీసుకెళ్తే స్వయంగా ఆహ్వానించినట్టుగా ఉంటుంది అందరినీ. చిత్తం, అలాగే చేద్దాం అంటూ అప్పటికప్పుడు లగ్నపత్రికలు రాయడం ఆరంభించాడు రామాచారి. వివాహం అనేది స్త్రీ పురుషుల ఒక మధురమైన ఘట్టం. ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, మరెన్నో ఊహలతో యవ్వనంలో అడుగుపెట్టిన యువతి యువకులు ఆ మధుర క్షణాల కోసం తప్పిస్తూ ఎదురు చూస్తూ ఉంటారు. వివాహం కాగానే వారి వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు. వధూవరుల అభిప్రాయాలు, అభిరుచులు, మనస్తత్వాలు, ఆలోచనలు ఒకటిగా ఉంటే వారి జీవితం నందనవనంలా సాగిపోతుంది. పట్టు విడుపులతో, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో పంతాలకి పోకుండా ఒకరినొకరు అనుసరించిపోతేనే సంసారం. అలా కాకుండా భిన్న మనస్తత్వాలు, భిన్నాభిప్రాయాలు, పంతాలు పట్టింపులకి పోయి ఈ పనికిమాలిన మొగుడు దొరికాడేమిటని అమ్మాయి, ఈ గయ్యాలితో జీవితమంతా ఎలా వేగాలి దేవుడా అని అబ్బాయి స్పర్ధలు పెంచుకొని సంసారాన్ని నరకం చేసుకుంటారు. కొందరు తప్పదని సర్దుకుపోతుంటారు. కొందరు డైవర్స్ తీసుకొని విడిపోతుంటారు. ఇలాంటి సమస్యలు రాకూడదనే ముహూర్తాలు చూసేటప్పుడు వధూవరుల పొంతనాలు కూడా జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయిస్తారు. అయితే సొంత కారణాల వలన పెద్దలు వీటికి ప్రాధాన్యతనివ్వకుండా పంతుల చేత ముహూర్తాలు పెట్టించేస్తుంటారు. ఘన పొంతన చూడడం వలన వధూవరుల గుణదోషాలు ముందే తెలిసిపోతాయి. వధూవరుల జన్మ లేదా నామ నక్షత్రాన్ని అనుసరించి వారి రాశి తెలుస్తుంది. రాశిని బట్టి గణ నిర్ణయం, నాడి నిర్ణయం, జంతు నిర్ణయం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. కానీ దురదృష్టవశాత్తు చాలామంది దీన్ని పక్కన పెట్టేసి ముహూర్తాలు పెట్టించేస్తున్నారు. చాలామందికి వీటి వివరాలు తెలియదు. పంతుళ్ళు విశదంగా చెప్పరు. గణాల్లో దేవగణం, రాక్షసగణం, మనుష్యగణం అని 3 విధాలైన గణాలుంటాయి.
నక్షత్రం రాశిని బట్టి జాతకుడు ఏ గణానికి చెందినవాడో తెలుస్తుంది. ఆయా గణాలని అనుసరించి నాడి జంతువులు తెలుస్తాయి. అలాగే ఆదినాడి, మధ్యనాడి, అంత్యనాడి అని 3 రకాల నాడులు ఉంటాయి. అలాగే గణాన్ని బట్టి జంతు నిర్ణయం ఉంటుంది. జంతువులు గుర్రం, పాము, పిల్లి, మేక, దున్న, లేడి, సింహం, ఏనుగు, కుక్క, కోతి, ఎలుక ఇలా గణాన్ని అనుసరించి వస్తాయి. జన్మ లేదా నామనక్షత్రాన్ని అనుసరించి ఈ గణపొంతన అనేది నిర్ణయం జరుగుతుంది. ఏకనాడి, ఏకగణం, విరోధి జంతువులు కలిగిన వధూవరులకి వివాహం జరిపించరాదు. ఏకనాడి అనగా వధువుది మధ్యమ నాడి, వరుడిది మధ్యమ లేదా ఆది లేదా అంత్యనాడి అయి ఉండకూడదు. భిన్నంగా ఉండాలి. అలాగే ఇద్దరూ ఒకే గణానికి చెందిన వారై ఉండరాదు. అంటే దేవ, రాక్షస, మనుష్య గణాలలో భిన్న గణాలకే చెందిన వారు ఉండాలి. ఇంకా సఖ్యత గల జంతువర్గం వారై ఉండాలి. కానీ విరోధి జంతువులై ఉండరాదు. విరోధి జంతువులంటే సింహం, ఏనుగు, పులి, మేక, పాము, ముంగిస, పిల్లి, ఎలుక, కుక్క, కోతి ఇవి పరస్పర జన్మ వైరం కలిగిన జంతువులు. ఉదాహరణకి వధూవరులు గణపొంతనలో పాము, ముంగిసగా ఉన్నారు అనుకుందాం. అలాగే ఇద్దరు దేవగణానికి చెంది అంత్యనాడి కలిగి ఉన్నారు అనుకుందాం. ఆ వధూవరులకి వివాహం జరిపిస్తే వారి సంసారం ఎప్పుడు కొట్టుకోవడం, తిట్టుకోవడంతోనే సరిపోతుంది. సంసారంలో అభివృద్ధి ఉండదు. కొందరు పెద్దలైతే ఈ గణపొంతనం 3 ఒకటి తప్పినా కనీసం 2 అనుకూలంగా ఉంటే చాలు, పెళ్లి చేయొచ్చు అంటారు. కాబట్టి ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని పరిశీలించాకే ముహూర్త నిర్ణయం జరుగుతుంది. ప్రేమ వివాహాలు అధిక శాతం విఫలం కావడానికి కారణం ఇదే. ఆకర్షణకి జీవితానికి గల తేడా ఏమిటో వివాహం తర్వాత కానీ వారికి అర్థం కావడం లేదు. చరక్, సుశ్రుతల పేర్లు వారి వారి జన్మ నక్షత్రాలని అనుసరించి పెట్టిన పేర్లు కావు. తమకు నచ్చిన విధంగా ఆ పేర్లు పెట్టడం జరిగింది. కాబట్టి వారి పేర్లను పరిగణనలోకి తీసుకోకుండా జన్మ నక్షత్రాలను అనుసరించి పరిశీలించినప్పుడు సకల అంశాలు చక్కగా అమరి ఉన్నాయి. సుశ్రుత దేవగణమైతే చరక్ మనుష్యగణానికి చెందినవాడు. సుశ్రుత అంత్యనాడి కాగా చరక్ ఆదినాడి. ఇక జంతువులను గమనిస్తే సుశ్రుత లేడి, చరక్ గుర్రం. ఇలా అన్నీ భిన్నంగా ఒద్దికగా ఉన్నాయి. ఇక ఇరువురు జాతకాల్లోనూ చెప్పుకోదగ్గ దోషాలు తక్కువే. ఇవన్నీ చూసే అగ్నివేశాచార్యుడు వారి వివాహానికి రేవతి నక్షత్ర యుక్త మిథున లగ్నాన్ని ఖాయపరిచి లగ్నపత్రికలు రాయించి శుభలేఖలకి పంపించారు. అదే రోజు రాత్రి ఆయన అమెరికా ఫోన్ చేసి చరక్ తల్లిదండ్రులకు జరిగిందంతా వివరించి పెళ్లి గురించి మాట్లాడాడు. వాళ్ళు ఎంతో సంతోషించారు. పెళ్లికి 10 రోజుల ముందే తామంతా బయలుదేరి వస్తున్నట్టు చెప్పారు. 1-2 రోజుల్లో నిశ్చితార్థం జరిపించాలని ఆచార్యులు తొలుత భావించారు. కానీ 10 రోజుల ముందే అబ్బాయి తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు కాబట్టి అప్పుడే జరిపించే విధంగా అభిప్రాయాన్ని మార్చుకున్నారు. నిశ్చితార్థం అనగా ఈ వధూవరులకి వివాహం నిశ్చయింపబడి తాంబూలాలు మార్చుకొనడమైనది అని తెలిపే ఒక చిన్న కార్యక్రమం. కొందరు దీన్ని కూడా ఆడంబరంగా ఘనంగా జరిపిస్తున్నారు ఈ మధ్య. ముఖ్యంగా ఆ రోజు కొత్త పళ్ళెంలో కొబ్బరికాయ, తాంబూలం, నూతన వస్త్రాలు ఉంచి వధూవరుల తల్లిదండ్రులు అందరి సమక్షంలో పళ్ళాలు మార్చుకుంటారు. తల్లిదండ్రులు అందుబాటులో లేని పక్షంలో పెదనాన్న లేదా బాబాయి వరుసయ్య దంపతులు కూర్చొని పళ్ళేమో అందుకుంటారు. చరక్ తల్లిదండ్రులే అమెరికా నుంచి వస్తున్నారు కాబట్టి వేరే వారితో పని లేకుండా వారి సమక్షంలోనే జరిపించాలని నిశ్చయించారు. ఆచార్యులు శుభలేఖలు వేయించడంతోనే మున్నలూరి వారి అగ్రహారంలో పెళ్లి పనుల హడావుడి మొదలైంది. అగ్రహారంలో అంతా బంధువర్గమే కావడంతో తలా ఒక పని భుజాన వేసుకుని రంగంలోకి దిగారు. ఇక ఊళ్ళో జనానికి ఆచార్యులు దేవుడితో సమానం. పిలవకుండానే పెళ్లి పనుల్లో పాలు పంచుకోసాగారు. స్వీట్లు తయారు చేయడంలో అమలాపురం పక్కన అల్లవరం ఫేమస్. స్వీట్ల తయారీ సప్లై మొత్తం కాంట్రాక్టు వారికి అప్పగించేశారు. అలాగే వంట వాళ్ళకి అల్లవరం ప్రసిద్ధే. అల్లవరంతో పాటు నరసాపురం పక్కన మత్స్యపురి, కృష్ణా జిల్లాలోని 2 ఊళ్ళ నుంచి వంట వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రావులపాలెం అవతల రాలి గ్రామానికి చెందిన నారికిమిల్లి, అటు తణుకు దగ్గరలోని పెరవలి గ్రామాలు పచ్చళ్ళకి ప్రసిద్ధి. ఆ సెక్షన్కి అక్కడి నుండి ఏర్పాట్లు జరిగాయి. లేటెస్ట్ పద్ధతులేవి ఆచార్యులకి నచ్చవు. అంతా సాంప్రదాయబద్ధంగా జరగాలి. పాతకాలం వంటకాలు, సాంప్రదాయ పిండి వంటకాలు, రుచులు నేటి తరయాలకు తెలియాలనేది ఆయన ఆకాంక్ష.
అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక బట్టల విషయానికి వస్తే చెరక్ పెళ్లి సూట్లు హైదరాబాద్లో ఆర్డర్ ఇవ్వగా వధువు పెళ్లి చీరలు కంచి నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. పొందూరు ఖద్దరు ఫేమస్. ఇక పక్కన రాజమండ్రి వస్త్రలత ఉండనే ఉంది. దేవమ్మ గారి ఆధ్వర్యంలో బంధువర్గం స్త్రీలకి చీరలు అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మండపేట బ్యాండు మేళంతో పాటు రాష్ట్రంలోనే నెంబర్ 1 అనదగ్గ మరో 2 బ్యాండు మేళాలు భజంత్రీల ఏర్పాటు జరిగింది. ఈ లోపల పోస్టులో వెళ్లే శుభలేఖలు వెళ్ళిపోతున్నాయి. కొందరికి స్వయంగా చెరక్ వెళ్ళి శుభలేఖలిచ్చి ఆహ్వానించి వస్తున్నాడు. రామాచారి తమ శుభలేఖలతో 2 రోజుల క్రితమే బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాడు. మరోపక్క పనివాళ్ళు 20 ఎకరాల కొబ్బరి తోటని నేల శుభ్రం చేసి చదును చేసి పందిళ్లు లేపడానికి అనుకూలంగా మారుస్తున్నారు. వివాహ మండపం వేదిక అద్భుతంగా తీర్చిదిద్దడానికి దానికి సంబంధించిన వారు వచ్చి చూసుకొని అంచనాలు వేసుకొని వెళ్ళారు. ఇంకో పక్క పెళ్లిలో విందు భోజనాల తయారీకి అవసరమైన బియ్యం, పప్పులు, వంట నూనెల డబ్బాలు లారీల్లో వచ్చి దించడం ఆరంభమైంది. ఇలా రోజురోజుకి పెళ్లి పనులు ఊపందుకుంటున్నాయి. అక్కడ అమెరికాలో కూడా చెరక్ తల్లిదండ్రులు, అక్క బావ, వారి 2 పిల్లలంతా ఇండియా బయలుదేరే హడావిడిలో ఉన్నారు. ఈ పరిస్థితిలోనే ఓ రోజు ఎందుకో బయటకొచ్చిన దేవమ్మ గారి దృష్టి గేటు సమీపంలో తచ్చాడుతున్న ఒక యువకుడి మీద పడింది. వాడికి 25 ఏళ్ళు మించి ఉండవు. మనిషి కాస్త నల్లగా, పొడుగ్గా, బక్కగా ఉన్నాడు. మాసిన గడ్డం, చింపిరి జుత్తు, నలిగిన దుస్తులు, కాళ్ళకి అరిగిపోయిన చెప్పులు. చూడడానికి చాలా దైన్యంగా ఉన్నాడు. అతన్ని ఇంతకుముందు నిన్నడు చూసిన గుర్తు లేదు. చూస్తే ఆకలితో ఉన్నట్టు అయ్యో పాపం అనిపిస్తున్నాడు. ఆ కుర్రాన్ని చూసి దేవమ్మ గారి మనసు కరిగింది. ఒరే అబ్బి, ఇలా రారా అంటూ పిలిచింది. గబగబా దగ్గరకొచ్చి వినయంగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు వాడు. నీ పేరేమిట్రా అడిగింది ఆవిడ. అమ్మ, నా పేరు అప్పన్నండి. సింహాచలం అప్పన్న పేరండి. ఎంతో వినయంగా బదిలిచ్చాడు వాడు. ఏరా, నిన్నెప్పుడు ఈ ఊళ్ళో చూసిన గుర్తు లేదే. ఏ ఊరు నీది? ఇక్కడికి ఎందుకొచ్చావు? మా గేటు దగ్గర ఏం పనిరా నీకు అడిగింది దేవమ్మ. అమ్మ, మాది చాలా దూరం అండి. తూర్పు నుంచి వచ్చాను. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఉంది కదండి, ఆ పాలకొండ దగ్గర మంగళాపురం మా గ్రామం. వర్షాలు లేక మా ఊళ్ళో పనులు లేవండి. కట్టాలకి తట్టుకోలేక సుడిగాలికి కొట్టుకొచ్చిన కాగితం ముక్కలా ఈ ఊరు వచ్చి పడ్డానండి. 3 రోజులైంది. ఏ పుణ్యాత్ముడైనా పని చూపించకపోతాడా, గుప్పడన్నం దొరక్కపోతుందా అని ఆశతో తిరిగానండి. మా రాజులెవరికి దయ కలగలేదు. బువ్వ తిని 2 రోజులైంది. కళ్ళు తిరుగుతున్నాయి. ఎవరు అన్నారండి, ఇక్కడ పెళ్లి పనుల్లో నీకు ఏదో ఒక పని దొరుకుతుంది, పోయి అడుగురా అని. నాకు ఇక్కడ ఎవరూ తెలియదండి. ఎవరిని అడగాలో తెలియక దిక్కులు సుత్తా నిలబడ్డాను తల్లి. మా అవ్వ లాంటి దానివి, కనికరం చూపి పట్టడన్నం పెట్టిస్తే మీరేం పని చెప్పినా చేస్తానండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పన్న. వాడిని చూస్తే జాలేసింది దేవమ్మ గారికి. వాడి దీన పరిస్థితి అర్థమైంది. లోకంలో అన్ని బాధల కన్నా ఆకలి బాధ మహా చెడ్డది. ఎవరూ ఆకలితో ఉండకూడదు. అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదన్నారు పెద్దలు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం ప్రాణాలు నిలుపుతుంది. ప్రాణం ఉంటేనే మనిషి మనుగడ సాగుతుంది. ఏమీ చెప్పలేదు ఆవిడ. వెంటనే పని మనిషిని పిలిచి అప్పన్నకి కడుపు నిండా భోజనం పెట్టించి తన వద్దకి తీసుకురమ్మని లోనకి వెళ్ళిపోయింది. అప్పన్న సమస్య తీరింది. పని మనిషితో పెళ్లి పెరట్లో కూర్చొని ఆకు నిండా అన్నం కూరలు పెట్టించుకొని సుష్టుగా భోంచేశాడు. తర్వాత దేవమ్మ గారి ఎదుట నిలిచారు. ఏరా, నమ్మకంగా పనులు చేస్తావా అడిగింది ఆవిడ. చేస్తానమ్మా. జీతం ఎంత కావాలి? అమ్మ, భుక్తి గడవడం కోసం వచ్చిన వాడిని. ఇంత అని ఏమడగను తల్లి, మీ ఇష్టం. పొద్దుటే కొంచెం టిఫిన్, 2 పూట్ల భోజనం పెట్టి ఖర్చులకి మీరేమిచ్చినా తీసుకుంటాను. అలాగే 2 జతల పాత బట్టలు ఇప్పిస్తే తొడుక్కుంటానమ్మా అన్నాడు అప్పన్న. అయితే ఇక్కడే ఉండు. పెరట్లో షెడ్డులో మా పని వాళ్ళతో పాటు ఉండొచ్చు. నువ్వు ఏం పనులు చేయాలో మా రంగయ్య చెప్తాడు అంటూ అక్కడ ఇంటి పనులు, వంట పనులు, తోట పనులు, గోవుల సంరక్షణ చూసే వృద్ధనకు రంగయ్యను పిలిచి అప్పన్నను అప్పగించింది ఆవిడ. పని దొరకడమే మహా సంతోషంగా రంగయ్యను అనుసరించాడు అప్పన్న. రూపం చూసి గుణాన్ని, మనిషిని చూసి మనసును అంచనా వేయడం కష్టమంటారు. ఇప్పుడు అప్పన్న విషయంలో దేవమ్మ గారు చూపించిన ఉదార గుణం ఎంతవరకు కరెక్టో చూద్దాం. చెప్పినట్టుగానే వివాహానికి 10 రోజుల ముందే చెరక్ తల్లిదండ్రులు ఆర్యభట్టాచార్యులు, శ్రీలక్ష్మి, వారి కూతురు, అల్లుడు, పిల్లలతో సహా అమెరికా నుంచి అగ్రహారం వచ్చి చేరుకున్నారు. వారితో పాటు కొందరు ఫారిన్ మిత్రులు కూడా ఈ వివాహాన్ని చూడాలని, ఆచార్యులను దర్శించాలని బయలుదేరి వచ్చారు.
తమకు కాబోయే కోడలు సుశ్రుతను చూసి అంతా సంతోషించారు. కొడుకు కోడలు కోసం అమెరికా నుంచి వారు ఎన్నో బహుమతులు తెచ్చారు. ఇక డబ్బు సంగతి చెప్పక్కర్లేదు. వారి రాకతో పెళ్లి పనులు మరింత ఊపందుకున్నాయి. ఇక వివాహం 3 రోజులు మున్నలూరి వారి అగ్రహారం ఒక తిరునాళ్ళగా మారింది. రామాచారి కొడుకు కోడలు వారి పిల్లలు వారం ముందే రాగా పెళ్లి నాటికి బంధువులంతా 4 బస్సుల్లో వచ్చారు. చెరక్ ఆఫీస్ స్టాఫ్ ప్రత్యేక బస్సులో వచ్చారు. వచ్చిన వారికి వసతులతో పాటు ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా జరిగాయి. కళాతోరణం లాంటి అద్భుతమైన వేదిక మీద చెరక్ సుశ్రుతల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సమీప కాలంలో తిరిగి ఇంత గొప్ప వివాహాన్ని మళ్ళీ చూడలేమేమో అన్నంత ఘనంగా 3 రోజుల పెళ్లి వేడుకలు జరిగాయి. తాముంటున్న భవనంలోనే శోభన వేడుకలు జరిపించినాక రామాచారి కుటుంబం నూతన దంపతులను తీసుకొని హైదరాబాద్ ప్రయాణమైంది. వెళ్లే ముందు జేజీ తాత అగ్నివేశాచార్యుని ఏకాంతంగా కలుసుకున్నాడు చెరక్. నాయన చెరక్, ఆ అమ్మాయికి ఏ ముచ్చట తీరకుండా నిన్ను నా వెంట తీసుకెళ్లడం ధర్మం కాదు. కాబట్టి నువ్వు అత్తారింట్లో పక్షం రోజులు ఉండిరా. వచ్చే ముందు కొన్ని పనుల వలన తిరిగి రావడం కాస్త ఆలస్యం కావచ్చని, కంగారు పడొద్దని, ఫోన్కి అందుబాటు కాకపోవచ్చు, నేనే ఫోన్ చేస్తానంటూ ముందే అమ్మాయికి జాగ్రత్తలు చెప్పి రా. పొరపాటున మనం ఒక కార్యార్థం వెళ్తున్నట్టుగా ఆమెతో చెప్పకు అంటూ జాగ్రత్తలు చెప్పి పంపించారు ఆచార్యులు. శంభులింగ మహాపాత్ర ఇతను ఒరిస్సాకి చెందిన ఎంపీ. స్వస్థలం భువనేశ్వర్. ఇతను సెంట్రల్ రవాణా మినిస్టర్ కూడా. పేరుకు తగిన విధంగానే శంభులింగ మహాపాత్ర మహాశివభక్తుడు. స్థానిక ప్రజలకు ఆరాధ్య నాయకుడు. ఎక్కడ చూసినా ఆయన ఉంటున్న అధికార పార్టీతో పాటు ఆయన చిరునవ్వుతో ముకులిత హస్తాలతో నమస్కరిస్తున్నట్లు ఫ్లెక్సీ బ్యానర్స్ ఆయన నియోజకవర్గంలోనే కాదు బయట కూడా దర్శనమిస్తాయి. మనిషి 5 అడుగుల 10 అంగుళాల ఎత్తున, ఎర్రగా, లావుగా, చాలా బలిష్టమైన దేహదారుఢ్యంతో ఆకర్షణీయంగా ఉంటాడు. వయసు సుమారు 60 సంవత్సరాలు. జుత్తుకి మీసాలకి నిగనిగలాడే నల్లని రంగు వేసుకొని ఇప్పటికీ యవ్వనంలో ఉన్నట్టే కనిపిస్తారు. బుర్ర మీసాలు, నుదుట విభూతి రేఖలు, తెల్లటి కద్దరు జుబ్బ, పైజామా ఆయన ప్రత్యేకత. చాలా తక్కువగా మాట్లాడతాడు. చూపులు చాలా తీక్షణంగాను ఆలోచన భరితంగానూ ఉంటాయి. సదా శివనామస్మరణ చేస్తుంటారు. భక్తులు ఆయన గొప్ప శివభక్తుడు అంటారు. పేదలు ఆయన్ని దేవుడిగా భావిస్తారు. రాజకీయ పక్షులు ఆయన గొప్ప రాజకీయ నాయకుడు అంటారు. ఆయనకి దానకర్ణుడనే పేరు కూడా ఉంది. సాయం కోరి ఎవరు వచ్చినా లేదనకుండా సాయం చేస్తారు. అలాగే ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో తీసుకోవడం కూడా శంభులింగ మహాపాత్రకి వెన్నతో పెట్టిన విద్య. అయితే అతడి నిజరూపం తెలిసిన వాళ్ళు మాత్రం శంభులింగ మహాపాత్రను మించిన దుర్మార్గుడు ఒరిస్సాలోనే కాదు, ఇండియాలోనే కాదు, ప్రపంచంలో కూడా మరెక్కడా ఉండడని చెప్తారు. శంభులింగ మహాపాత్ర 2వ పార్శ్వం ఇది. అతడు ఎంత భక్తుడో అంతకంత క్రూరుడు, దుర్మార్గుడు. ఎంతటి దానకర్ణుడో అంతకంత దోపిడీదారు. శంభులింగ మహాపాత్రకి ధనదాహం ఎక్కువ. ఒరిస్సా స్టేట్లో అతడికి లేని వ్యాపారం అంటూ లేదు. పార్టీలోనూ సెంట్రల్ గవర్నమెంట్లోనూ తన పలుకుబడి పదవి ఉపయోగించి ప్రభుత్వం నుంచి అనేక రాయితీలు పొందుతూనే ఇటు ప్రజల్ని దోపిడీ చేస్తుంటాడు. పదవి, వ్యాపారం అతడికి 2 ప్రాణాలు. కోట్లకి కోట్ల ఆస్తి కూడా పెట్టుకుని అతనికి తృప్తి లేదు. రాజకీయ శత్రువుల్ని కానీ వ్యాపార విరోధుల్ని కానీ అతడు క్షమించడు. అలాగే తన చీకటి వ్యాపార కోణాలని, కుట్రల్ని ప్రజల ముందుకు తెచ్చే మీడియా వర్గాన్ని వదిలిపెట్టాడు. నవ్వుతూనే గొంతు కోయించేస్తాడు. ఎక్కడ అతని పేరు బయటికి రాదు. వచ్చిన సాక్ష్యాలుండవు. పైగా ప్రత్యర్థుల్ని చాలా సహజ మరణంలా ప్లాన్డ్గా చంపడం అతడి మనుషులకి అలవాటు. అలాగే ప్రత్యర్థుల్ని తన వైపు తిప్పుకోవడానికి, దెబ్బతీయడానికి శంభులింగ మహాపాత్ర మంత్రశక్తిని కూడా వాడుతుంటాడు. ఆ మంత్రశక్తి మాంత్రికుడు మరిడి సోమయ్య. మరిడి సోమయ్య శక్తి సామర్థ్యాల మీద శంభులింగ మహాపాత్రకి అపారమైన నమ్మకం. అలాగే అతడి కోసం మరిడి సోమయ్య కూడా చాలా క్షుద్ర కర్మలు నిర్వహించాడు. అతడు కోరిన డబ్బు ఇవ్వడానికి శంభులింగ మహాపాత్ర వెనకాడు. మరిడి సోమయ్య భువనేశ్వర్ వస్తే మహాపాత్రుని కలవకుండా వెళ్ళడు. భువనేశ్వర్ సిటీ లిమిట్స్లో జాజ్పూర్ వెళ్లే మార్గాన కొబ్బరి తోటలో ఒక విలాసవంతమైన గెస్ట్ హౌస్ ఉంది. అది మహాపాత్ర అనుచరుడి పేరు మీద ఉంది కాబట్టి అతను ఆ గెస్ట్ హౌస్కి వచ్చిపోయే విషయం ఎవరికీ తెలియదు. ప్రస్తుతం వారిద్దరూ ఆ గెస్ట్ హౌస్లో రిలాక్స్గా కూర్చొని మందు కార్యక్రమంలో ఉన్నారు.
అవును, నీ శిష్యుడు వికేసి మరణించాడని విన్నాను. ఎలా జరిగింది? ఉన్నట్టుండి గుర్తు చేసుకొని అడిగాడు మహాపాత్ర. గ్లాస్ ఖాళీ చేసి పక్కన పెట్టి విచారంగా చూశాడు మరడి సోమయ్య. వాడి విషయమే నాకు చాలా బాధగా ఉంది పాత్ర. వాడు గుర్తొస్తే చాలు తనను కాపాడుకోలేని నా అసమర్థత మీద నాకే అసహ్యం వేస్తుంది. ఏం చేస్తాం, ఎంతో పైకి రావాల్సిన కుర్రాడు, అనుభవం లేక ప్రాణాలు పోగొట్టుకున్నాడు అన్నాడు బాధగా. ఏం జరిగింది సోమయ్య? వాడు చాలా తెలివైన వాడే కదా? సందేహంతో అడిగాడు శంభులింగ మహాపాత్ర. పెదవి విరిచాడు మరడి సోమయ్య. తెలివితేటలు వేరు, అనుభవం వేరు. నువ్వెప్పుడన్నా ఎక్కడన్నా ధన్వంతరి, మున్నలూరు అగ్నివేశాచార్యుల పేరు విన్నావా? ఎక్కడో విన్నట్టు గుర్తు. ఇంతకీ ఎవరాయన? అడిగాడు పాత్ర. పరోక్షంలో కూడా మనం గౌరవం ఇచ్చి మాట్లాడాల్సిన గొప్పవాళ్ళు కొందరుంటారు. అటువంటి వారిలో ప్రథముడు ఈయన. అబ్బో, అంత గొప్పవాడా? అవును, గొప్పవాడే. నాకు మా గురుదేవునితో సమానమైన వాడు. ఆయన్ని గౌరవిస్తే మనల్ని మనం గౌరవించుకున్నట్టు. ఓకే, వారు ఎక్కడ ఉంటారు? నువ్వు చెప్పబోయే విషయానికి వారికి సంబంధం ఏమిటి?